క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అంటే ఆయన ఇంటిలో ఉన్నవన్నీ మనం ఉపయోగించుకున్నటకు మనకేముంది ఇప్పుడు? అధికారం ఉంది. చిన్న మాట నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 14 అధ్యాయంలో యేసుప్రభువారు అంటాడు, నా నామమున మీరు ఏది అడిగినను మీకు దొరుకుతుంది, మీరు అది అనుగ్రహింపబడుతుంది. నా నామమును మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడుతుంది. అంటే యేసువారి యొక్క నామమును మనం ఉపయోగించుకోవడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చేశాడు. యేసువారి నామమును ఉచ్చరణ చేసి ఎలాంటి కార్యాన్నైనా మనము భూమి మీద జరిగించవచ్చు. ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, అపోస్తులు పరిచర్య చేసేటప్పుడు, పేతురు పరిచర్య చేసేటప్పుడు, యోహాను పరిచర్య చేసేటప్పుడు, పౌలు పరిచర్య చేసేటప్పుడు, వీళ్ళు ఎప్పుడూ కూడా స్వస్థతల కోసం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ఆశ్చర్యకార్యాల కోసం చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా బ్రతిమలాడలేదండి, లేకపోతే గోజాడలేదండి, తన అధికారాన్ని ఉపయోగించేవారు. చూడండి, దోర్కా అనేటువంటి ఒక సహోదరి మరణము పొందినప్పుడు పేతురు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థించే తలితాక్యుమేనగానే ఆమె ఏమైందండి? చూడండి, మనం ఒకసారి మాట చదువుదాం. ఆ యొక్క పేతురు ఆ యొక్క ద్వారకా కోసం ప్రార్థన చేసినప్పుడు, ద్వారకాను బాగు చేసినప్పుడు చూడండి ఆ మాటలు ఉంటాయి. తబితా లెమ్మని ఆమె లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి ఏమైనా హల్లెలూయా, తెలిదాకేమి కాదు కానీ తబితా లెమ, పేతురు చెప్తున్నాడు ఏమని? తబితా లెమ. అసలు అక్కడ ప్రార్థన ఏంటి? ఏమీ లేదుగా. వెంటనే ఆమె చనిపోయినటువంటి స్త్రీ లేచి కూర్చుంది. హల్లెలూయా. పేతురు యోహానులు స్వర్ణ దేవాలయంలో వెళ్తున్నారు. స్వర్ణ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ ఉన్నటువంటి యూదులకు యేసే క్రీస్తు అని ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నటువంటి సమయంలో ఆ దేవాలయపు ద్వారం దగ్గర ఒక కుంటోడు కూర్చుంటున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి, వాడు పుట్టుకలో నుంచి కుంటోడనంట. అయితే ఆ కుంటోడిని ఒక నలుగురు తీసుకొచ్చి అక్కడ వదిలిపెడుతున్నారు. మరలా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, ఆ కుంటివాడు 3వ అధ్యాయంలో చూస్తే, పుట్టిన మొదలుకుని కుంటివాడని ఒక మనుషుడు మోసుకుని పోబడుచున్నెను. వాడు దేవాలయం నిలువాలని భిక్షముడుట కొందరు ప్రతిదినమున వారిని శృంగారమును దేవాలయంపు ద్వారముతో ఉంచుచు వచ్చిరి. కొంతమంది తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారండి. ఎందుకని? భిక్షం అడుక్కోవడానికి. వాడు ప్రతిదినం కూడా మందిరంలోకి వెళ్ళినప్పుడు వచ్చేవారిని భిక్షం అడుగుతామన్నాడు. ఎవరన్నారు ఈ మాట నాకు తెలియదు, కానీ గుళ్ళు కట్టడం కంటే విద్యాలయాలు కడితే బాగుంటుందని గుళ్ళు కడితే భిక్షగాలు పెరుగుతారట, బళ్ళు కడితే ఉద్యోగస్తులు పెరుగుతారట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గుడి దగ్గర వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ భిక్షగాడు కూడా ఈ గుడి దగ్గర భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు ప్రతిరోజు ఇదే పని. ఈలోపు పేతురు యోహానులు వచ్చారు. పేతురు యోహానులు మరి ఎవరండి? వీళ్ళు అపోస్తులు, దైవ సేవకులు, యేసు ప్రభుతో తిరిగినటువంటి వారు, అద్భుతాలు చేసినటువంటి వారు. వీళ్ళు రాగానే వీళ్ళకి కూడా చూస్తున్నాడంట. వీళ్ళకి ఎందుకు ఎలా చూస్తున్నాడు? వీళ్ళ దగ్గర బంగారం కానీ వెండి కానీ ఏమైనా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారి దగ్గర ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, బంగారాలు ఉంటాయి, వెండి ఉంటుంది అనుకుంటారు. అనుకోరండి, మా వేషాలు చూస్తే అలాగే ఉంటుంది. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే రోజు తెల్లబట్టలు వేస్తాను అనుకోండి, ఏమనుకుంటారు? పాస్టర్ గారు సూపర్, బోల్డ్ అంత సంపాదించేస్తున్నాడేమో అనుకుంటారు కదండి. మీకు ఇంకో విషయం చెప్పరా? నిజమైన సేవకుడి దగ్గర బంగారం వెండి ఉండదండి, దానికి మించింది ఉంటుంది.
మా దగ్గర బంగారం వెండి లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడవ అనగానే ఆ కుంటుడు లేచి నడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా దగ్గర వెండి బంగారాలు ఉండగానే దానికి మించినటువంటి యేసు నామం మా దగ్గర ఉంటుంది కనుక యేసు నామములో మేము ఏది ప్రార్థిస్తే, ఏది ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఏది ఆజ్ఞాపిస్తే జరిగినప్పుడు మాకు ఇంట్లో పెట్టుకోవాల్సినంత అవసరం ఏముందండి? మీకు అర్థం అవ్వలేదు. మేము ఏది ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? బంగారం దాచుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? వెండి దాచుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? మేము ఎవరు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారము, పిలువబడిన వారము, ఆయన సువార్త పనికై యోగ్యులమని దేవుని చేత ఎంచబడినటువంటి వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దగ్గర వెండి లేదు బాబా, బంగారం లేదు బాబా, మా దగ్గర ఉన్నది ఇస్తాం. యేసు నామములో లేచి నడువు అనగానే కుంటోడు లేచి దిగ్గున లేచి నడవటం మొదలెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం యేసు నామమును ఉపయోగించడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలకు, దేవుని పిల్లలకు ఆయన నామమును ఉపయోగించి అద్భుతాలు చేసే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన నామము నుంచి ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. అసలు మనం ఉపయోగించడం రావాలండి. ఒంట్లో బాగపోతే నాయన కడుపు నొప్పి బాగు చేయాలని పడుపు యేసుప్రభువు అంటాడు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నట్ట? నేను ఆల్రెడీ నీకు శక్తినిచ్చాను, నీకు బలాన్ని ఇచ్చాను, నా నామము నీకు ఇచ్చాను. నా నామము నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దాన్ని ఖండించు, దాన్ని ఎదిరించు, దాన్ని లేకపోతే ఎదిరించు, దాన్ని ఖండించు, దాన్ని గద్దించు అని ప్రభువు చెప్తుంటే, ప్రభు నువ్వు వేరే ఆయన, నువ్వు వేరే ఆయన రావక్కర్లేదండి. ఆయన మనలోనే ఉన్నాడు. మనము ఎదిరించి దాన్ని ఖండించినప్పుడు, ఎదిరించి దాన్ని హెచ్చరించినప్పుడు, దాన్ని గద్దించినప్పుడు ఆ బలహీనతైన శత్రువైన ఆ యొక్క అపవాది అయిన మనలను విడిచిపెట్టి పారిపోతాడంతే. ఆమేన్. అంటే యేసు నామమున ఉపయోగిస్తే చాలు, జరగని కార్యం అంటూ ఏది? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తులు పేతురు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, యోహాను కానివ్వండి, వీళ్ళందరూ కూడా యేసు నామమున ఉపయోగించి అద్భుతమైన కార్యాలు చేయటం ప్రారంభించారు. యూదులలో చాలామంది గారడీ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో స్కేవా అనేటువంటి ఒక యూదా ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకునికి 7 కొడుకులు ఉన్నారండి. హలో, ఎంతమంది? 7 కొడుకులు ఉన్నారు. ఈ 7 కొడుకులు ఒకసారి ఒక దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళారు. దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి, పేతురు యేసు నామములో ప్రార్థన చేస్తే దయ్యం పోతుంది, పౌలు గారు యేసు నామములో ప్రార్థన చేస్తుంటే దయ్యం పోతుంది, యోహాను గారు యేసు నామములో ప్రార్థన చేస్తుంటే దయ్యం పోతుంది, మేము కూడా చేస్తే పోతుందని చెప్పి యేసు నామములో ఉచ్చారణ చేస్తున్నా పో అన్నారట. అపోస్తుల గారి 19వ అధ్యాయం 13వ వచనం. ఎప్పుడైతే ఈ మాట అన్నారో అక్కడ జరిగిన సంఘటన బాగుంటుంది చూడండి. అపోస్తుల గారి గ్రంథం 19వ అధ్యాయం 15 నుంచి చూద్దాం చూడండి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. అసలు పౌలు గారు కూడా నాకు తెలుసు. అసలు నువ్వెవడోరా? హలో, ఇప్పుడు మనం చదువుకున్నట్టు అని ఉంటుందంటారా? ఇప్పుడు మనం ఎలా చదువుతున్నాం? యేసును గుర్తెరుగుదును, పౌలు గారిని ఎరుగుదును, మీరెవరు అని అడుగుతానంటారా? ఎలా అడుగుతుంటుందంటారా? దయ్యం పట్టుకుని వాళ్ళు ఎలా మాట్లాడతారా? గంభీరంగా, యేసు ఎవడో నాకు తెలుసు కదా, అది గుర్తెరుగుదును, పౌలు గారు కూడా నాకు తెలుసు, నువ్వెవడో అండ్ పళ్ళు బిగించడమే కాదు, అలాగంటే మీద పడి తెక్కొట్టేసిందట. మామూలుగా కాదు, ఎంత బాగా కొట్టిందంటే అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి, గాయాలు కూడా తగిలాయంటే అసలు ఎంత గట్టి కొట్టి ఉండదు చూడండి. జాగ్రత్తగా వినండి. మరి యేసునామమే ఉపయోగించారు కదా, యేసునామమునే ఉచ్చరించారు కదా, యేసునామమునే ప్రార్థించారు కదా, ఎందుకు దయ్యం తిరుగుబడి చేసింది?
దీనికి మంచి ఉదాహరణ మీకు బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే లైవ్లో జరిగిన చిన్న ఎగ్జాంపుల్. మొన్న ఈ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రభుత్వం పర్మనెంట్ చేసింది. అంటే అందులో మా బామ్మర్ది గారు, మా పాస్వామి గారు, వాళ్ళ అన్నయ్య గారు కూడా ఉన్నారు. అయితే 2 దఫాలుగా చేశారు వాళ్ళు. పోయిన నెలలోనో 2 నెలల క్రితం ఒకసారి కొంతమందిని పర్మనెంట్ చేశారు. పర్మనెంట్ చేసినప్పుడు కొంతమంది మిగిలిపోయారు. అంటే ఒక కట్ ఆఫ్ పెట్టారు, ఆ కట్ ఆఫ్కి కొంతమంది మిగిలిపోయారు అన్నమాట. మా బామ్మర్ది గారు, మా బావగారు నాతో మాట్లాడుతూ ఆవిడ అంటారు, నాతో పనిచేసిన వాళ్ళు అందరూ పెన్నులు మార్చేశారంట బావగారు అన్నాడు. పెన్నులు మార్చేశారంట. పెన్నులు మార్చేయటం అంటే పర్మనెంట్ అయితే గెజిటెడ్ ఆఫీసర్లు అయిపోయారు. గెజిటెడ్ ఆఫీసర్లు అయిపోతే పెన్నులు మార్చేయటం అంటే బ్లాక్ పెన్ తీసేసి గ్రీన్ పెన్ అలవాటు పెట్టి నేను వాడేసేది జనాలు. కొట్టు దగ్గరికి వెళ్తే 3 పెన్నులు ఇస్తాడు గ్రీన్ పెన్. మనం గ్రీన్ పెన్తో రాసిన దానికి, వాళ్ళు రాసిన దానికి పర్మనెంట్ అయ్యి జస్ట్ మిస్ అయిన వాళ్ళందరూ ఆ గ్రీన్ పెన్ కోసమే బాధపడ్డారు. డబ్బులు ఎలా ఉండేవి, తీసే జీతం తీసే పక్క పెన్ను కోసం. ఎందుకు? పెన్ను. ఏం పెన్ను? గ్రీన్ పెన్. పోనీ గ్రీన్ పెన్ 10 రూపాయలు పెడితే కొనుక్కోవచ్చు కదా. పోనీ మీరు కొనుక్కోలేకపోతే చెప్పండి, నేను ఇస్తానన్నాను. కుదరదు. ఎలాగా? గ్రీన్ పెన్ కొనుక్కోవడం కాదు ముఖ్యం, ద పవర్ హ్యాస్ టు బికమ్. ఆ శక్తి, ఆ సామర్థ్యత కావాలి. దేవునికి స్తోత్రం. మొన్న 4 రోజుల క్రితం మా బావగారు మళ్ళీ ఫోన్ చేశారు. బావగారు, మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, మమ్మల్ని కూడా పర్మనెంట్ చేసేసాడు. మరి ఇంకా గ్రీన్ పెన్ కొనుక్కోవడం తెలియదు, కానీ ఇప్పుడు గ్రీన్ పెన్ వాడితే ఎలా ఉంటుందండి? ఆ పవర్ వేరు. దేవునికి స్తోత్రం. నేను గ్రీన్ పెన్తో సంతం పెడితే ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళు పెడితే ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పటికైనా మీకు అర్థం అవ్వాలి, యేసు నామమున వాళ్ళు వాడిన దానికి మనం వాడిన దానికి చాలా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు వాడితే వాళ్ళకి దెబ్బలు తగిలితే, మనం వాడితే కార్యాలు జరుగుతాయి. వాళ్ళు వాడితే వాళ్ళకి గాయాలు అవుతాయి, మనం వాడితే గాయాలు కట్టబడతాయి. వాళ్ళు వాడితే వాళ్ళకి పారిపోవాల్సి వస్తుంది, మనం వాడితే దెయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే తేడా. అందుకనే దేవుడు నీకు దాస్యపు ఆత్మను ఎవరదా, నీకు అధికారం కలిగినటువంటి కుమారాత్మను లేకపోతే దత్తపుత్రాత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. యు హ్యావ్ ఎ పవర్ ఇన్ జీసస్. యేసు నామమున నువ్వు అధికారము కలిగినటువంటి వాడు. ఆయన ఇంటిలో ఉన్న సమస్తమును పొందుకున్నటకు, ఆయన అధికారం ఉపయోగించుటకు, ఆయన శక్తిని ఉపయోగించుటకు నీవు అధికారము కలిగిన వాడవు. అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దేవుని కుమారుడిగా నీవుంటే, దేవుని కుమార్తెగా నీవుంటే, యేసు నామమున నీవు ఏది ప్రార్థిస్తే, ఏది ఉచ్చరిస్తే అది యేసు నామములో జరుగును గాక. హల్లెలూయా. అందుకోసమే కదండి దేవుడు అనేక సంవత్సరాలుగా మన సంఘంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. మనం ఎప్పుడు మీటింగ్లు పెట్టినా ముందు రోజు వాడు తుఫాన్ అని చెప్పినా సరే, మా ప్రార్థనలు అయిపోయిన తర్వాతే ఆమేన్ హల్లెలూయా. మొన్న కూడా ఉపవాస కూటల్లో భోజనాలన్నీ అయిపోయాక వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. నీవు దేవుని కుమారాత్మను పొందుకున్నావు, నువ్వు అధికారము కలిగిన వాడిగా ఉన్నావు. మొదటిది, ఆయన నిన్ను భద్రపరిచాడు. రెండవది, నీకు అధికారాన్ని ఆయన ఇచ్చాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది, అక్కడ రాస్తూ ఉంటాడు. చివరి మాటలు నేను ఇక క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ అంటాడు, మనం దేవుని పిల్లలమని, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మూడవది సాన్నిహిత్యం అందులో దాగి ఉంది. సాన్నిహిత్యాన్ని ఇచ్చాడు. సాన్నిహిత్యం అంటే ఇట్స్ అ క్లోజ్నెస్ టు ద గాడ్. దేవునికి సన్నిహితులమయ్యేటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. సన్నిహితులు అంటే దగ్గర వారు. నీకు ఇంకో మాట కూడా చెప్తాను. మొర్ర పెట్టుట అంటే బిగ్గరగా కేకలు వేయటం. మొర్ర పెట్టడం అంటే ప్రార్థన అన్నాం అనుకోండి, ప్రార్థన అలాగే చేస్తాం మనం, చూడండి చూడండి అంటాం. అదా మరి అది పక్కోడికి కనబడకూడదు కదా, గట్టిగా కేకలు వేయటం.
ఎవడ ఎత్తాడండి కేకలు? భర్తమయ్యి అనేటువంటి గుడ్డోడు రోడ్డు పక్కన ఉన్నాడు. రోడ్డు పక్కన ఉంటే యేసువారు ఆ దారంటే వెళ్తున్నాడు. వీడు అన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు అని ఏం చేయడం మొదలెట్టాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. చాలామంది వచ్చాడు, రై నువ్వు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఇంకా పెద్దగా కేకలు వేశాడు. కేకలు వేసాడంటే దాంట్లో కారణం ఏంటంటే అతడు ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు తప్ప ఇప్పుడు కాక నేను ఇది పొందుకోకపోతే ఇక మరలా నేను కేకలు వేసేటువంటి అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందుకునే అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు సంపాదించేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఐస్ క్రీమ్ వాడు వచ్చాడు, మీ పిల్లలు వచ్చి నన్ను అడుగుతారా, ఐస్ క్రీమ్ కొట్టవా కొనవా, ఐస్ క్రీమ్ కొట్ట కొనవా, ఐస్ క్రీమ్ కొట్ట కొనవా అని నన్ను అడుగుతారా అన్నాడు. ఎవరిని అడుగుతారు? ఎవరి పిల్లలు? మమ్మల్ని అడుగుతారంట. అందరూ మిమ్మల్ని అడిగేతారేంటి? ఎవరి పిల్లలు అడిగేటప్పుడు నువ్వు కొన్నావు ఏం చేస్తారు? కొంటావా అదా కింద పడి దొల్లు మరి కేకలు పెడతారు. అదే మొరపెట్టరు. అడిగింది పొందుకునే వరకు నేనంటాను దాన్ని ఓ రకంగా మనం అనుకుంటే గారం చేయటం కదా. ఏంటది? గారాభం. ఒకవేళ పొరపాటున మీ పిల్లలందరితో నేను సాన్నిహిత్యంగా ఉంటాను కాబట్టి మాయవాడు మాయా అన్నయ్యతో అన్నయ్యడు, నేను అందరికీ అన్నీనే కదా. వాళ్ళ నాన్నకి అన్నయ్యనే, వాళ్ళ అమ్మమ్మకి అన్నయ్యనే, వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతకి అన్నయ్యనే, వీడికి పిల్లలు పుడితే ఆడికి కూడా అన్నయ్యనే. దేవునికి స్తోత్రం. ఆడొచ్చి అన్నయ్య అన్న అది కొన అన్నాడు అనుకోండి, నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, కొంటావా కొనమంటారా? కొన్ని నా దగ్గర ఎడితారా? ఎందుకు ఆడరా? ఈ పనికి మొదలు కొంటే వాళ్ళకి పోనీ మనం వెళ్ళిపోదాలి అనుకుని వెళ్ళిపోతారు. అంటే గారం చేయగలరంటే, గారాభం చేయగలరంటే ఎవరి దగ్గర చేయగలరు? తండ్రి దగ్గర మాత్రమే గారాభం చేయగలరు. దేవునికి స్తోత్రం. ఆ సన్నిహిత్యం ఎవరి దగ్గర ఉంటుందంటే తండ్రి కుమారుల మధ్యనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నిహిత్యం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడిగితే అది ప్రభువు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాన్నిహిత్యాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చాడు. అందుకనే 46వ ప్రవచన వాక్యం, యెషయా ప్రవచన వాక్యం 46లో 3 అంటాడు కదా, నేను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునితూ ముజ్జాడేవాడిని నేనే. హల్లెలూయా. తల వెంట్రుకలు మెరిసే వరకు దేవుడు ఏం చేస్తాడట? ముద్దెట్టుకుంటూనే ఉంటాడంట, ఎత్తుకుని ముద్దెట్టుకుంటూనే ఉంటాడంట. తన యొక్క కౌగిట్లు మనల్ని దాచిపెట్టి బలపరుస్తూనే ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాన్నిహిత్యాన్ని దేవుడు మనకిచ్చాడో, దేవుని పాదములు బట్టి గోచాడేటువంటి సాన్నిహిత్యాన్ని, దేవా నన్ను కరుణించాలని అనడం కాదు, తండ్రి అని అడిగేటువంటి సాన్నిహిత్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అంటే కొంచెం దూరం. భక్తుడికి భగవంతునికి మధ్యలో ఏముందండి? ఇక్కడ భక్తుడు భగవంతుడు కాదు, భక్తుడిని దేవుడు కుమారుని చేసుకున్నాడు, ఆయన తండ్రి అయ్యాడు. తండ్రి కుమారుల మధ్యన ఎలాంటి సన్నిహిత్యం ఉంటుందో దేవునికి మనకి అలాంటి సాన్నిహిత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక 4వ తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తే 4వది ఇక్కడ అన్నాడు, ఆత్మే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో ఇక్కడ సాక్షిగా ఒకడున్నాడు. మీరు ఎప్పుడైనా ఇది చూసారో లేదో, దత్త తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక సాక్షి సంతకాలు పెట్టించుకుంటారండి. ఖచ్చితంగా సాక్షి సంతకాలు ఉంటాయి. ఎవరైనా దత్తత తీసుకున్నప్పుడు అదంతా లీగల్గా ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేయాలి, గవర్నమెంట్ దాన్ని ఆమోదించాలి. ఈ అమ్మాయిని లేకపోతే ఈ అబ్బాయిని వీళ్ళు దత్తత తీసుకున్నారని కొంతమంది సాక్షి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అలా సాక్షి సంతకం ఎవరు పెట్టారట? ఎవరు పెట్టారు? దేవుడే తన పరిశుద్ధాత్మ రూపంలో ఆ యొక్క ముద్రణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సాక్షికి ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఎవరిని మధ్యలో సాక్షిగా పెట్టలేదు, ఎందుకంటే మనుషులు ఎలా ఉండొచ్చు, రేపు మారిపోతారు. ఇలా సంతకం పెట్టి నేను పెట్టలేదంటే అంటాడు. కానీ దేవుడు మార్పు లేనివాడు, ఆయన అబద్ధము ఆడనివాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక దేవుడే నువ్వు దేవుని కుమారుడుగా ఆయన స్వీకరించినట్లుగా ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ చక్కటి మాట ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28 నుంచి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడో. ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. మాట్లాడుతూ అంటున్నాడు, ఇక అవి నా దొడ్డులోనికి వచ్చినటువంటి గొర్రెలు, నన్ను నా స్వరమును వినేటటువంటి గొర్రెలు, నన్ను వెంబడించేటువంటి గొర్రెలు ఎలా ఉంటాయట? వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు దేవుని యొక్క దత్తపుత్రాత్మను పొందుకున్నావంటే దేవుని యొక్క చేతుల నుంచి నిన్ను ఎవడును ఆ యొక్క కుమారత్వను తొలగించలేడు. నమ్మితే బిగ్గర దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. ఏ శత్రువు దేవుని చేతిలో నుంచి నిన్ను లాగివేయలేడు. ఏ దుష్టశక్తి ఆయనకు నిన్ను దూరము చెయ్యలేదో. నీవు స్థిరపరచబడిన వాడవో. ఆమేన్. నువ్వు ముద్రింపబడిన వాడవో. అయ్యో ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 14లో అంటాడు, మనము దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడిన వారము. దేవునికి స్తోత్రం. 13 మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి స్టాంప్డ్. సీల్ వేసేసాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కుమారత్వములో మనల్ని ఏం చేశాడు? సీల్ చేశాడు. అందులో నుంచి మనల్ని దొంగిలించడానికి, అందులో నుంచి తప్పించడానికి ఎలాంటి శక్తి సరిపోదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక హామీగా ఉన్నాడు. మనకు ఒక హామీ ఉంది. ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడే మనకు హామీగా ఉన్నాడు. ఇక 5వది, ఈ 5, 6, 7 క్లుప్తంగా చెప్పేస్తాను చూడండి. 5వది, మనము వారసులం. ఎవరు అంటే మనం వారసులం. దేనికి వారసులం? దేవుని రాజ్యపు వారసులం. వారసత్వాన్ని మనకు దూరం చేసే శక్తి ఎవరికి లేదు. ఇక 6వది, ఆయన మనలను క్రమశిక్షణలో పెట్టుటకు శ్రమల పాలు చేస్తాడు. అక్కడ రాస్తాడు, క్రీస్తు వలె శ్రమ పొందుటకును అంటాడు. ఉన్నదంటే అక్కడ క్రీస్తు వలె మనము శ్రమ పొందుటకును అంటే, క్రీస్తు వలె శ్రమ పొందటం అంటే మనలను ఆయనలో కూడా క్రమశిక్షణలో పెట్టుటకు కొన్ని శిక్షణ గుండా నడిపిస్తాడు. శిక్షణకు ఖచ్చితంగా శిక్ష అవసరం. శిక్ష లేకుండా శిక్షణ లేదు, క్రమశిక్షణ రాదు. అందుకంటాడు, ఇబ్బందులు కొలుములో నిన్ను సువర్ణము వలె మారుస్తాను. దేవునికి స్తోత్రం. ఇబ్బందులు కొలుములు పుట్టమి వేసి నిన్ను సువర్ణము వలె మారుస్తాను అంటే, ఇబ్బందులు కూడా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. అర్థం, మనలను క్రమశిక్షణ కొరకై శిక్షలో ఉంచాడు. మనం క్రమశిక్షణ కలిగి జీవించాలని. అదే తర్వాత మనందరూ కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వారము. మనందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై మనందరము కూడా ఒకటే కుటుంబము. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రీస్తు రాజ్య పౌరులుగా ఉన్నటువంటి మనమందరము ఒకటే కుటుంబము. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా ఒకే కుటుంబము, మనందరం కూడా ఒకే రాజ్య పౌరులము, మనందరం కూడా ఒకే తండ్రి యొక్క బిడ్డలము. కనుక మనందరిలో ఏముండాలి అంటే ఐక్యత, ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. 7 మాటలు చెప్పాను, చెప్పండి. 1, దేవునిలో మనకి భద్రత. 2వది, అధికారాన్ని ఇచ్చాడు. 3వది, సాన్నిహిత్యాన్ని ఇచ్చాడు. దేవునితో సాన్నిహిత్యాన్ని ఇచ్చాడు. 4వది, ఆయన హామీ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే సాక్షిగా ఉన్నాడు. 5వది, మనం వారసులం. 6వది, క్రమశిక్షణలో ఉన్నాం. 7వది, మనందరము ఒక కుటుంబము. ఇది మనం దేవుని బిడ్డలుగా ఉన్న వారికి దేవుడిచ్చినటువంటి 5 ఆధిక్యతలు. ఈ ఆధిక్యతను పొందుకున్న వారమై దేవుని కృపకు పాత్రలు అవుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి. చిన్న ప్రార్థన. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటను బట్టి ఒక్కసారి చిన్న విజ్ఞాపన చేద్దాం. ప్రభువా,
నాలో నీ ఉన్నావని నేను నాయన నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా మీరు స్వీకరించారని అయా ఇగో తండ్రి నీ దత్తపుత్రాత్మను పొందుకున్న వారమై నాయన నీ కృపను నీ రక్షణను కోల్పోని వారమై నీ చేతుల నుంచి మమ్మల్ని ఎవడు అపహరింపబడిన వారమై నాయన ఇగో తండ్రి మమ్మల్ని స్థిరపరిచి నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించిన తండ్రి నీకే స్తోత్రాలు. ఈరోజు ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేస్తాం. నీకు దేవుడు భద్రతనిచ్చాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు భద్రత ఇచ్చాడు. ప్రతి శ్రమలలో నీకు భద్రతను దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదో. నీ భయములన్నిటిని దేవుడు తొలగించి నీకు ధైర్యమైన మనస్సును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భయములన్నిటిలోనూ నీకు జయమునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు వాక్యం వినిన ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి భయములో ఉన్నావో ఎలాంటి చింతలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవ గనుక నీ భయములన్నిటిలో నువ్వు జయము పొందుదువు గాక. నువ్వు అధికారం కలిగిన వాడవో, అధికారముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమస్తమును నీ యొక్క యేసు నామములో నీకు లోబడును గాక. సమస్త కార్యములు నీ పక్షమున జరుగును గాక. ఈరోజు దేవుడు నీకు వాక్యములు సెలవిస్తున్నాడు. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఆయన గారాబో చేస్తూ ఉన్నాడు. నువ్వు అడగగా నువ్వు అడిగిన వాటన్నిటిని ఇచ్చుటకు ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఈరోజు నువ్వు ఎలాంటి ఆశలో నిరాశలో ఉన్నావో నాకు తెలియదు. నీ ప్రతి ఆశను యేసు నామములో ప్రభువు తీర్చును గాక. నీ కన్నీరు తుడవబడును గాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. నీ దుఃఖము సంతోషమగును గాక. నీ కలవరం ఆనందంగా మార్చబడును గాక. నీ దుఃఖ దినములు సమాప్తమలగును గాక. దేవుని కుమారుడుగా నీవు స్థిరపరచబడుదువు గాక. బిగ్గరగా 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 గ్లోరీ జీసస్ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వకృపానిధి వినని వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరచండి. వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్య ఏదైనప్పటికీ వాటి మీద వారికి జయమునిచ్చి వారిని గొప్ప నాయనాయో తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా అధికారము కలిగిన వారుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ షలోమ్.